వారేమన్నారంటే 2,00,000 రుణమాఫీ సాధ్యమా కాదా అనుకున్నప్పుడు ఆయన 2,00,000 రుణమాఫీ మొదటి విడత అయిపోయింది. 2 విడతలు 3 విడతలు చేసుకున్నారు ఆయన. ఎవరికైతే రాలేదో రాని వారికి గ్రామాలకి అధికారులు వెళ్ళి వివరాలు సేకరించి ఎందువల్ల ఆగిపోయిందో వారికి కూడా వేస్తామని అన్నారు. ఆ విషయం మీరు గమనించలేదు? దాంట్లో కూడా ఏమున్నాయి బుచ్చనంటే, ఒక ఇంట్లో తండ్రి కొడుకులు ఉన్నారు. తండ్రి కొడుకులు ఉంటే ఆయనకు 5 ఎకరాలు ఈయనకు 5 ఎకరాలు పొలం ఉందనుకుంటారు, 2 ఎకరాలు 3 ఎకరాలు ఉందనుకుంటారు. ఆయన కూడా ఏం చేసిండ్రు, ఒకటే రేషన్ కార్డులో ఉంటే కూడా ఇస్తలేరు, విడివిడిగా ఉండాలనుకుంటుండ్రు. ఒకవేళ ఆయన భూమి ఆయన పేరు మీద ఉన్నప్పుడు ఈయనకు పెళ్లి కాలేదు, పెళ్ళి అయితే కానీ కొత్త రేషన్ కార్డు కాదు, ఆ రేషన్ కార్డు కాలేదు కాబట్టి ఈయనకు కొత్త రేషన్ కార్డు లేదు కాబట్టి ఈయనకి ఇయ్యలేకపోతున్నామని చెప్తున్నారు. ఒకవేళ అమ్మాయి పేరు ఉందనుకో, లేదు ఈయన పేరు లేదు కాబట్టి ఆమెకి ఇస్తలేమని చెప్తా ఉన్నారు. అంటే ఒక గమ్మత్తి, అసలు అధికారులకు విధి విధానాలు పక్కగా ఇయ్యలేదు. అంటే రేషన్ కార్డులో పేరు లేకపోతే రైతు బంధు బంద్ అయిపోయింది, లేదు ఒకటే రేషన్ కార్డులో ఇద్దరికి తండ్రి కొడుకులకు ఉంటే ఒకరికే వచ్చే పరిస్థితి ఉన్నది. అంటే మీరు ఏం చేయదలుచుకున్నారు? మా హయాంలో రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకొని ఎంతమందికి ఉంటే అంతమందికి ఇచ్చేసినాం. మీరు రేషన్ కార్డు అంటుండ్రు, ఆధార్ కార్డు అంటుండ్రు, ఐడి కార్డు అంటుండ్రు, ఓటర్ కార్డు అంటుండ్రు. అరే గిన్ని నియమాలు పెట్టడానికి. ఇంకోటి ₹1,00,000 రూపాయలకు పైబడి లేకుంటే 2 లక్షలకు పైబడి ఉన్నటువంటి రైతులు ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళు ఇంట్రెస్ట్ కట్టుకున్న తర్వాత ఈ 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పిండ్రు. మీరు డిసెంబర్ నాటికి రుణమాఫీ చేస్తామని చెప్పిండ్రు. మీరు డిసెంబర్ 7 తారీఖు 9 తారీఖు మీరు ప్రమాణ స్వీకారం అని, 7 తారీఖే మీరు ప్రమాణ స్వీకారం 2 రోజులు ముందుగా కుదించుకొని ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిండు. 7వ తారీఖు నుంచి ఆగస్టు 15 తారీఖు వరకు 6 నెలల మిత్తి ఎవడు కట్టాలి? అది తప్పు గవర్నమెంట్ది. మీరు వీడియోలు చూడండి, ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాటలు. డిసెంబర్ 9 తారీఖులో మేము అధికారం వస్తున్నాం, మీరు వెళ్ళండి ఉరుకుని 2 లక్షల వరకు రుణం తెచ్చుకోండి. 9 తారీఖు రాగానే మీరు మేనిఫెస్టోలో కూడా చూడండి, రైతు రుణమాఫీ వెంటనే అధికారంలోకి రాగానే అని ఉంటుంది, మీరు చదవండి. రాగానే అయితే 2 లక్షల రుణం తెచ్చుకొని నేను మాఫీ చేస్తాను చెప్పిండు. నువ్వు డిసెంబర్ 9 తారీఖు అధికారంలోకి వస్తారు, ఆగస్టు 15 తారీఖు వరకు అంటే దాదాపుగా 8 నెలల వరకు ఆ ఇంట్రెస్ట్ కట్టకుండా, ఆ ఇంట్రెస్ట్ ఎవరైతే 2 లక్షలకు అప్పుడు 2 లక్షలు తెచ్చుకున్నారు అనుకో, ఇప్పుడు 2,20,000 30,000 25,000 ఇంట్రెస్ట్ అయింది. అది 25,000 20,000 అదనంగా ఇంట్రెస్ట్ అయింది అనుకోండి 8 నెలలకు. ఆ ఇంట్రెస్ట్ కట్టుకోవడానికి ఇలా అప్పులు తెస్తూ ఉన్నారు రైతులు. ఒకవేళ ఇంకో గమ్మత్ ఏంటంటే, ఈ ఇంట్రెస్ట్ కట్టడానికి పోయినటువంటి రైతులకు ఆ బ్యాంకర్స్ వేస్తున్నటువంటి క్వశ్చన్లు ఏం తెలుసా? ఆధార్ కార్డు తీసుకురా, రేషన్ కార్డు తీసుకురా. నేనేమంటున్నా, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోలే, అధికారులకు విధి విధానాలు సరిగా ఇవ్వకపోవడం వల్లనే ఇగో ఇన్ని అనాథాలు ఏర్పడతాయి. కానీ ఒక మాట చెప్పనా, సరిగ్గా ఇప్పుడు టీఆర్ఎస్లో అప్పు తీసుకోవడానికి ఎన్నికలకు ముందు ₹1,00,000 రుణమాఫీ చేసినప్పుడు బీఆర్ఎస్ అది మితికి సరిపోయింది. రుణమాఫీ అనేది మితికి సరిపోయింది. వీళ్ళు ఏమన్నారు, ఏకకాలంలో ఏకమొత్తంలో 2 లక్షలు అన్నారు. నేను మళ్ళీ అదే అన్నా, గ్రామాలకు వెళ్ళి వాళ్ళు సర్వే చేయమని చెప్పినాను. నిజంగానే కనుక పబ్లిక్లో ఈ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత మీకు కనబడిందా? ఈ విషయంలో రైతుల నుంచి వ్యతిరేకత వస్తున్నదా? మీరు క్షేత్రస్థాయికి వెళ్ళినప్పుడు మీ అనుభవాలు ఏమైనా ఉన్నాయా? క్షేత్రస్థాయిలో మాకు అనేక అనుభవాలు ఉన్నాయి. ఒక విలేజ్ని ప్రామాణికంగా తీసుకుంటే ఒక విలేజ్లో 40-50% మించి ఎక్కడ ఏ గ్రామాలలో కాలేదు. అంతెందుకు, ఇప్పుడు ఉన్నటువంటి అందరి మంత్రుల విలేజ్లకు పోదాం. ఫస్ట్ ముఖ్యమంత్రి విలేజ్ కొండారెడ్డిపల్లెకి పోతే 50% మించి జరిగిందా, 100% జరిగిందా అనేది ఒక సర్వే చేసుకోండి మీరే. నేనెందుకు? ఇవాళ సోషల్ మీడియా ఇంత ఎఫెక్ట్ ఉంది. ఒకవేళ మంత్రుల గ్రామాల్లో రాకుంటే కనుక వాళ్ళే వీడియోలు తీసి సోషల్ మీడియాలో నేనేమంటున్నా, మరి అయినా అని కూడా పెట్టలే కదా. అయినాక పెట్టుడెందుకు? ఏమంటున్నా, మా మంత్రి పెట్టుకోవాలి. ఇప్పుడు మంత్రులు ఏమంటున్నా, అందరి ఇళ్ళకి ఎందుకు బుచ్చన్న, అందరు ఊర్లకి ఎందుకు? ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా, సొంత మండలం, సొంత విలేజ్ కొండారెడ్డిపల్లెకు విలేజ్కి వెళ్ళి 100% రుణమాఫీ అయిందా ఒక లెక్క పట్టుకరా రాదు? మిగిలిన ఊర్లు ఎందుకు, మిగిలిన జిల్లాలు ఎందుకు?
ఆడ జరిగిందా చెప్పమని చెప్పండి. కొండారెడ్డిపల్లెలో 100% రుణమాఫీ జరిగిందా? ఒకటి. రెండోది, ఒకవేళ రుణమాఫీ జరిగిందని ఉంటే వీళ్ళు ఖచ్చితంగా మా ఊర్లో జరిగిందని చెప్పటం. ఇప్పటి వరకు అట్లాంటి లేవు. గ్రామ స్థాయిలో మాకు అట్లాంటి రిపోర్ట్ ఉంటే తెలంగాణ భవన్లో మేము హెల్ప్ డెస్క్ కింద ఒక వాట్సాప్ నెంబర్ ఇస్తే ఈ రోజు వరకు 1,60,000 అప్లికేషన్లు వచ్చినాయి మాకు రుణమాఫీ జరగలేదు అని. మాకు వాట్సాప్లో పంపిన తెలంగాణ భవన్కు 1,60,000 అప్లికేషన్లు వచ్చినాయి మాకు ఈ రోజు వరకు. మరి ఎందుకు అయింది అంటే ఇంత క్షేత్రస్థాయిలో ఇంత ప్రజల లోపల నుంచి వస్తున్నటువంటి నిరసన ఇది ప్రభుత్వం వాటి మీద చర్చ జరగాలి కదా. వాటి మీద అసలు ఎట్లా హ్యాండిల్ చేయాలనేది రివ్యూ జరగాలి కదా. వాటిని ఎట్లా మనం ఇచ్చినాం, వాగ్దానం చేసినాం, ఒకేసారి అని ప్రకటనలు ఇచ్చుకున్నారు. 3 సార్లు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకున్నారు. ఆ రోజు మేము అడ్వర్టైజ్మెంట్లు ఇస్తే ఇలా ప్రజాధనం వృధా చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇలా 2 లక్షల రుణం మాఫీ చేయడానికి రుణం మాఫీ జరగలే కానీ 3 సార్లు మాత్రం 1,00,000 రూపాయలు ఒకసారి ఇచ్చినప్పుడు రేపానంగా ఒకసారి ఇచ్చిండ్రు, ఇయ్యాలనంగా ఒకసారి ఇచ్చిండ్రు, 50,000 రుణమాఫీ జరిగేటప్పుడు ఒకసారి ఇచ్చిండ్రు, 2 లక్షలు జరిగిందను 3 సార్లు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిండ్రు. పేపర్ అడ్వర్టైజ్మెంట్లు 1,000 కోట్ల రూపాయలు పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఖర్చు పెట్టింది. కానీ రైతులకు మాత్రం 2 లక్షల రుణమాఫీ 100% జరగలేదు, 50కి మించి జరగలేదు అనేది మా వాదన. కానీ ప్రజల వాదన, రైతు వాదన. ఇది ఒక ఆర్గ్యుమెంట్ అట్లా ఉన్నది. ఈ మధ్యకాలంలో జరిగిన పరిణామాలు పార్టీ ఫిరాయింపులు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ నుంచి తీసుకున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్తున్నప్పుడు ఎందుకు ఈ స్థాయిలో మీరు చేయడం అనేది ఒక ప్రశ్న బయట నుంచి. అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఆనాడు మాట్లాడినటువంటి మాటలు ఏంటంటే, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ ఫిరాయింపులు ఎవరైతే చేస్తారో రాజీనామాలు చేయించి పార్టీలకు వెళ్ళాలి, లేదంటే పిచ్చి కుక్కలను ఉరికిచ్చి కొట్టినట్టు కొట్టండి అని స్టేట్మెంట్ ఇచ్చినటువంటి మాటలు కూడా రికార్డ్స్ మన దగ్గర ఉన్నాయి. ఇలా మీరు అధికారంలోకి వచ్చిండ్రు కదా. మీరు అధికారంలోకి వచ్చినాక ఎవడైతే పార్టీలో రాజీనామా చేసి చేయకుండా వెళ్తారో వాళ్ళ ఇళ్ళ ముంగట చావులు తప్పు కొట్టమనేసి ముఖ్యమంత్రి చెప్పిండు ప్రతిపక్ష నేత హోదాల. ఇలా ముఖ్యమంత్రి అయినరు, ప్రజలు అధికారం ఇచ్చిండ్రు, ఇలా మీరు కూడా అదే పని చేస్తుండ్రు కదా. అంటే మీరు ప్రభుత్వం ఏర్పడగానే ఈ ప్రభుత్వం ఉండదు అని, ప్రభుత్వాన్ని పడగొడతామని మీరు అన్నారు కాబట్టి అనివార్యంగా సరే తమను తాము కాపాడుకునేందుకోసం కాపాడుకున్నాడు కాదు బిచ్చన్న అని వారు అంటున్నమాట. తప్పు కాపాడుకున్నాడు కాదు. ఆనాడు పార్టీలు మారి రావడానికి ఈ రాష్ట్రంలో పార్టీలన్నీ మస్కబారిపోయింది. పార్టీలు లేవు, రాజకీయ మనుగడ లేదు. తెలంగాణ ఉద్యమం పేరు మీద వచ్చినటువంటి ఒక బీఆర్ఎస్ఏ తెలంగాణకు శ్రీరామ రక్ష అనేటువంటి భావనతోని అన్ని పార్టీల రాజకీయ నాయకులు స్వచ్ఛందంగా పార్టీలో చేరిండ్రు.